హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అందరూ కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. సో ఇంకో విషయం ఏమంటే, సో నేను ఎందుకు ముందే పెడుతున్నా ఈ క్వశ్చన్ పేపర్ అన్న విషయానికి వస్తే ఈ వీడియోలో అయితే చెప్తాను. కాకపోతే సో ఎగ్జామ్స్ అనేటివి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తున్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే సో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందో, సో ఫెయిల్ అయిపోతామేమో ఈ విధంగా అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట భయపడుతూ. సో మీరైతే ఏమాత్రం భయపడకండి. సో మన ఛానల్లో అయితే సో కంటిన్యూస్గా క్వశ్చన్ పేపర్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, క్వశ్చన్ పేపర్ అనేది స్క్రోల్ అవుతుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్స్ కూడా పెడుతూనే ఉంటాను. సో మీరు కేవలం గైస్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మనకు డేస్ అనేటివి ఉన్నాయి, టైం అయితే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా సో ఈ క్వశ్చన్స్ అయితే చూస్తున్నారు కదా, సో జస్ట్ ఈ క్వశ్చన్ మెథడ్లోనే సో సేమ్ మోడల్స్లోనే మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా మీరైతే ఈజీగా స్కోర్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది, ముందే చెప్తున్నా. సో లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా పాస్ కావడం అయితే జరిగిందనమాట. సో మ్యాథమెటిక్స్ ఎస్పెషలీ చెప్పుకోవాలంటే సో మీరైతే ఏమాత్రం భయపడకండి, ముందే చెప్తున్నా. సో మన ఛానల్ జస్ట్ ఫాలో అవుతూ ఉండండి, మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి వరుసగా వస్తూనే ఉంటాయి. సో గైస్ ఇంకో విషయం ఏమంటే, సో ఏపీ ఆర్జుకే ట్రిపుల్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తూనే ఉంటాను. సో ప్రతి ఒక్కరూ చెప్తున్నా, సో ఖచ్చితంగా మీరైతే సో ఖచ్చితంగా సీట్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే అదొక మంచి ఆపర్చునిటీ. సో మీరైతే ఇది సోది అనుకోవచ్చు, కానీ చెప్తున్నా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్లో సో అప్రాక్సిమేట్గా 10 or 15 మెంబర్స్ వరకు అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇది ఒక హ్యాపీ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ప్రతి ఒక్క మెథడ్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. చాలు ఈజీగా మీరు స్కోర్ అనేది చేయొచ్చు. అప్రాక్సిమేట్గా 70 to 80 మార్క్స్ అనేటివి అయితే సో మ్యాక్సిమం స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరే ఈ మోడల్స్ తప్ప మీకు ఏ మోడల్స్ అనేటివి అయితే వాళ్ళు ఇవ్వరనమాట. సో పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చెప్తున్నా. సో ఎవ్రీ ఇయర్ అయితే నేను చూస్తూనే ఉన్నాను, వరుసగా అయితే మీకు తెలియకపోయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరైతే ఈ క్వశ్చన్ పేపర్ అనేది యూజ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. యూజ్ చేసుకోవడమే కాదు, సో ఒక్కరికి అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో అనేది షేర్ చేయండి మామ. ఎందుకంటే వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి కదా. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఖచ్చితంగా మంచి స్కోర్తో అయితే పాస్ అవ్వాలనేదే నా గోల్, మళ్ళీ చెప్తున్నా. సో ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి కింద అయితే.